ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఈ నూనె శ్రీధర్ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. ఈ కేసులో చొప్పదండి ఇరిగేషన్ ఏసీబీ కోర్టు శ్రీధర్కు 14 రోజుల రిమాండ్ విధించగా చెంచల్గూడ జైలుకు తరలించారు అధికారులు. ఏసీబీ సోదాలు మరికొద్ది రోజులు కొనసాగనున్నాయి. శ్రీధర్కు చెందిన లాకర్లను తెరవడంతో పాటు బ్యాంకు ఖాతాల్లో లావాదేవీల వివరాలను రాబట్టనున్నారు. సోదాల్లో దొరికిన పత్రాల ఆధారంగా మరికొన్ని ఆస్తులను గుర్తించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆయనకు బినామీలుగా వ్యవహరించిన వారిని గుర్తించనున్నారు. నూనె శ్రీధర్కు చెందిన 13 ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు చేశారు. ఆయనకు సంబంధించి తెలాపూర్లో విల్లా, షేక్పేట్లోని స్కైవే గేటెడ్ కమ్యూనిటీలో 4500 చదరపు అడుగుల ఒక ఫ్లాట్, అమీర్పేటలో కమర్షియల్ కాంప్లెక్స్, కరీంనగర్లో 3 ఫ్లాట్లు, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్లో ఒకటి చొప్పున 3 భవనాలు, 16 ఎకరాల వ్యవసాయ భూమి, 19 ఇళ్ల స్థలాలు, 2 కార్లు, బంగారు ఆభరణాలు, బ్యాంకు డిపాజిట్లను ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆయన 100 కోట్లకు పైగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు సోదాల్లో తేలింది. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, మగశ్రీ ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసులో ఈ నూనె శ్రీధర్ని ఏసీబీ అధికారులు నిన్న అరెస్టు చేశారు. అరెస్టు చేసి అనంతరం కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. మొత్తం మీద 13 ప్రాంతాల్లో నిన్న ఏకకాలంగా అతనికి సంబంధించినటువంటి 13 ప్రాంతాల్లో కూడా ఏసీబీ అధికారులు సోదాలు అయితే కొనసాగించారు. ఆదాయానికి మించినటువంటి ఆస్తులు భారీగా కూడబెట్టినట్టు ఇప్పటికే గుర్తించినటువంటి ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో అయితే అతని ఇల్లు, కార్యాలయాలు, అలాగే పలు డాక్యుమెంట్లను కూడా సీజ్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ఈ కేసుకి సంబంధించి చొప్పదండి ఇరిగేషన్ ఏసీబీ కోర్టు శ్రీధర్కు 14 రోజుల రిమాండ్ విధించగా చెంచల్గూడ జైలుకు తరలించారు అధికారులు. ఏసీబీ సోదాలు ఇంకా మరికొన్ని రోజులు జరిగే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. శ్రీధర్ చెందినటువంటి లాకర్లు ఏవైతే ఉన్నాయో తెరవడంతో పాటు బ్యాంకు ఖాతాల లావాదేవీల వివరాలను రాబట్టనున్నారు. సోదాల్లో దొరికిన పత్రాల ఆధారంగా మరికొన్ని ఆస్తులను గుర్తించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆయనకు బినామీలుగా వ్యవహరించినటువంటి వారిని గుర్తించనున్నారు. నూనె శ్రీధర్ కు చెందినటువంటి ఏదైతే విల్లాలు, షేక్పేటలోని స్కై హై గేటెడ్ కమ్యూనిటీలో 4500 చదరపు అడుగుల ఒక ఫ్లాట్, అమీర్పేటలో కమర్షియల్ కాంప్లెక్స్, కరీంనగర్ లో 3 ఫ్లాట్లు, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ లో ఒక్కొక్క చోట ఒక్కొక్కటి చొప్పున 3 భవనాలు, 16 ఎకరాల వ్యవసాయ భూమి, 19 ఇళ్ల స్థలాలు, 2 లాకర్లు, 2 కార్లు, బంగారు ఆభరణాలు, బ్యాంక్ డిపాజిట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. దాదాపు 100 కోట్ల పైచిలకు అక్రమాస్తులు కూడబెట్టినట్టుగా అయితే ఏసీబీ అధికారులు గుర్తించారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా క్యాపిటల్ గా ఉన్నటువంటి ప్రాంతాలు ఏవేవైతే ఉన్నాయో కరీంనగర్ దగ్గర నుంచి, వరంగల్ దగ్గర నుంచి ప్రతి ఒక్క ప్రాంతంలో డిమాండ్ ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రతి ఒక్క చోట కూడా ఇతనికి ఆస్తులు ఉన్నట్టుగా అయితే గుర్తించారు. దీంతో పాటు ఫామ్ హౌస్ కి సంబంధించి వ్యవసాయ భూమి కావచ్చు, అలాగే లాకర్లలో బంగారు ఆభరణాలు కావచ్చు, ప్రతి ఒక్కటిని గుర్తించారు. 14 రోజుల రిమాండ్ లో చెంచల్గూడ జైల్లో ఉన్నటువంటి నూనె శ్రీధర్ ని కస్టడీకి ఏసీబీ అధికారులు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేసుకునే అవకాశం ఉంది. 5 రోజుల కస్టడీలో భాగంగా పిటిషన్ వేసుకునే అవకాశం ఉంది. కస్టడీలో భాగంగా పలు వివరాలను అతని నుంచి కూడా సేకరించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. గతంలో ఏదైతే కాళేశ్వరం ఈఎన్సీ హరిరామ్ ని ఎలా ఏ తరహాలో ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టాడో సేమ్ అదే తరహాలో ఇతను కూడా ఆదాయానికి మించినటువంటి ఆస్తులు 100 కోట్ల పైచిలకు కూడబెట్టినట్టు ఏసీబీ అధికారులు అయితే గుర్తించారు. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మెరుపు దాడులు ఏసీబీ అయితే కొనసాగనున్నట్టుగా అయితే ఒక హింట్ అయితే ఇస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. భాగ్యశ్రీ. రైట్, థ్యాంక్ యూ ఉషా.